తను ఉన్నంత వరకు తల్లిని తనే చూసుకున్నాడు. కొడుకు చచ్చిపోయాడు, 30 ఏళ్ల కొడుకు. పెద్ద కొడుకు గౌరీశంకర్ ఏమైంది? ఆయన పుట్టుక నుంచి ఉన్నాడు నాయనా. గొడవలు, గర్వం, పగలు, ప్రతీకారాల వల్ల ఈ తల్లి కొడుకులు రోడ్డుపై బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లాడు వెల్ సెటిల్డ్, మరి సొంతం ఇల్లు కూడా ఉండాలనుకుంటా కదా. వీళ్ళను వృద్ధాశ్రమంలో వేద్దామని నిర్ణయించుకున్నాను. రోడ్డు మీద ఉండి నాకు ఎండకు తడిసే కన్నా ఒక ఆశ్రమం అనేది ఉంటే బాగుంటది కదా. నువ్వు ధైర్యంగా ఉండి నీకు ఏదో ఒక విధంగా ఆశ్రమం కన్నా పంపించే ప్రయత్నం చేస్తాను. ఆ దేవుడు ఈ తల్లిని ఎందుకింత బాధ పెడుతున్నాడు? ఆశ్రమానికి చేర్చిన తెల్లారే కొడుకు గౌరీశంకర్ కూడా చనిపోయాడు. బ్రతికిన చివరి కొన్ని సంవత్సరాలు అందరూ ఉన్న అనాథగా బ్రతికిన చివరి ప్రయాణం అనాథగా పోవద్దని నిర్ణయించుకున్నాను.